రివ్యూ ఆఫ్ ద వెబ్ సిరీస్ ప్రియతమ్ అండ్ పెద్రో. ఈ సిరీస్ వచ్చేసి జియో హాట్‌స్టార్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్. ఎవ్రీ ఎపిసోడ్ 30 minutes రన్ టైం. రాజ్ కుమార్ హిరానీ గారు కథ, స్క్రీన్ ప్లే అండ్ ప్రొడ్యూసర్ అని తెలిసాక ఎలాంటి ఆలోచన లేకుండా సిరీస్ అయితే ఓపెన్ చేసేసా. ఇక సిరీస్ చూసాక నాకైతే నచ్చింది భయ్య. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్లు కానీ సినిమాలు కానీ ఇష్టపడతారో వాళ్ళకి పర్ఫెక్ట్ వాచబుల్ సిరీస్ అనే చెప్తా. ఎందుకంటే సిరీస్ మొత్తం అదే జానర్లో వెళ్తుంది. స్టోరీ లైన్ వచ్చేసి గోవాలో ఏటీఎంలో ఒక 80 లక్షల దొంగతనం జరుగుతుంది. పోలీసులకి తలనొప్పుగా మారిన కేసుని ప్రీతమ్ అనే యువకుడు ఒక కేసు పెడదామని వచ్చి తను ఆ కేసుని సాల్వ్ చేస్తాడు. సో దీంతో ఇన్స్పెక్టర్ పెద్రో తనతో ఫ్రెండ్షిప్ చేసి మరొక కిడ్నాప్ కేసును కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయితే ఆ కిడ్నాప్ చేసింది ఎవరు? ఒక హ్యాకర్. ఆ హ్యాకర్ కి మన ప్రీతమ్ కి ఉన్న సంబంధం ఏంటి? ఆ హ్యాకర్ ఆ అబ్బాయిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? అతని లక్ష్యం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, ఈ సిరీస్ కి మనం ముందుగా ఏదైతే అనుకున్నామో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పి ఆ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నంతసేపు కూడా ఇంట్రెస్టింగ్ గా కలిగి ఈజీగా స్టోరీకి కనెక్ట్ అయితే అయిపోతాం. ముఖ్యంగా రాజ్ కుమార్ హిరానీ స్టైల్లో కామెడీ కానీ ఎమోషన్స్ కానీ సిరీస్ మొత్తం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. 6 ఎపిసోడ్స్ అయినా ఎక్కడ డ్రాగ్ లేకుండా అలా తీసుకెళ్లిపోయారు అంతే. అండ్ అలాగే వీరి హిరానీ, అర్షద్ వర్సి యాక్టింగ్ ఈ సిరీస్ కి మరొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మెయిన్లీ అందరికన్నా విక్రాంత్ మెస్సీ తన క్యారెక్టర్ లో డెఫినెట్ గా అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. ఇకపోతే ఫైనల్ ఎపిసోడ్ లో సంజయ్ దత్, వీరేంద్ర సెహ్వాగ్ల క్యామియోలు ఉన్నాయి. చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మంచి ఎంటర్టైన్ చేస్తాయి, మంచి ఫన్ ని కూడా జనరేట్ చేసాయి. ఇకపోతే ఈ సిరీస్ లో ఏమైనా మైనస్ లో ఉన్నాయంటే మాక్సిమం ప్రతి వెబ్ సిరీస్ లో ఏదైతే రొటీన్ సీన్లు ఉంటాయో ఇందులో కూడా అవే ఉంటాయి. అంటే కొన్ని ఎపిసోడ్స్ లో ముఖ్యంగా ఇక్కడ ల్యాగ్ చేస్తున్నారేమో అని ఫీలింగ్ కలుగుతుంది కదా, ఇక్కడ అలాగే అనిపిస్తుంది. అలాగే కొన్ని లాజిక్స్ అయితే కంప్లీట్ గా వదిలేశారు. అవి క్లియర్ గా అర్థం అవుతాయి, బట్ అవి మనం కూడా పట్టించుకోపోతేనే మంచిది. విక్రాంత్ మెస్సీకి స్క్రీన్ టైం చాలా తక్కువ ఇవ్వడం మెయిన్ మైనస్ అని చెప్తా. తెలుగు డబ్బింగ్ కూడా కొన్ని చోట్ల అంత బాగా వర్కౌట్ కాలేదు. ఇక ఫైనల్ గా ప్రీతమ్ అండ్ పెద్రో ఎవరైతే కామెడీ, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్స్ అండ్ అలాగే ఎమోషన్స్ కలిపిన సిరీస్లను ఇష్టపడతారో వాళ్ళకి ఇది ఒక డీసెంట్ వెబ్ సిరీస్ అనే చెప్తా. ఎపిసోడ్స్ తక్కువే ఉన్నా మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ వీకెండ్ లో ఒకసారి హాయిగా చూడదగ్గ సిరీస్ అనే చెప్తా. సో మీరు ఎవరైనా ఆల్రెడీ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. చూడాలా వద్దని డౌట్ కనుక ఉంటే రాజ్ కుమార్ హిరానీ స్టైల్ ఆఫ్ కామెడీ, ఎమోషన్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ డెఫినెట్ గా నచ్చుతుంది. గైస్ మీరు కనుక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. జెన్యూన్ అండ్ హానెస్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ గా ఉండండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.